శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్తీక మాసంలో శివాభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. అది ఇంత అని చెప్పలేం. మామూలుగా విడి రోజుల్లో మనము చేసుకునేటటువంటి శివాభిషేకానికి, కార్తీక మాసంలో చేసుకునేటటువంటి శివాభిషేకానికి చాలా తేడా ఉంటుంది. పరమశివుడు సాక్షాత్తు నెలకొని ఉన్నటువంటి నెల కాబట్టి మనము చేసేటటువంటి పూజ కానీ, పునస్కారం కానీ, లేదా అర్చన లాంటి విధి విధానాలు కానీ, శివుడికి అభిషేకం కానీ, ఇవన్నీ కూడా అతి త్వరగా ఫలితాన్ని ఇస్తాయిట. ఈ మాసమే అంత గొప్ప మాసం. శివకేశవులు ఇద్దరు కొలువై ఉంటారు భూమి మీద. మరి ఇటువంటి అత్యద్భుతమైనటువంటి మాసంలో లింగాకార రూపుడైనటువంటి భోళాశంకరుడైనటువంటి శివునికి కొద్దిగా ఒక దోసిలి నీళ్లు శివలింగం మీద పోసినట్లయితే అత్యధికమైన సంతృప్తి చెందుతారట పరమశివుడు. అంత భోళా అన్నమాట ఆయన. అంటే మనము కాస్త భక్తి చూపిస్తేనే ఆయన పొంగిపోతాడు. మరి అటువంటి కార్తీక మాసంలో శివాభిషేకం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు? కొన్ని వందల రకాలుగా చేసుకోవచ్చు శివాభిషేకం. పసుపు నీటితో చేయొచ్చు, అన్నముతో చేయొచ్చు, ఖర్జూరాలతో చేయొచ్చు, విభూతితో చెయ్యొచ్చు, బంగారంతో చెయ్యొచ్చు, పూలతో చెయ్యొచ్చు, పండ్లతో చెయ్యొచ్చు, లేదా పండ్ల రసాలతో చెయ్యొచ్చు, పసుపు కుంకాలతో చేయొచ్చు, నెయ్యితో చెయ్యొచ్చు, చెరుకు రసంతో చెయ్యొచ్చు, ద్రాక్ష రసంతో చెయ్యొచ్చు, నీటితో చెయ్యొచ్చు, పాలతో చెయ్యొచ్చు. ఇక ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడా మనము శివాభిషేకం చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నవే. ఒక్క మొగలి పువ్వు తప్ప మొగలి పువ్వుకి అర్హత లేదు. అలాంటి మొగలి పువ్వుని పూజలో వాడకూడదు. అలాగే శివ అభిషేకానంతరము కూడా అలంకరణకి వాడకూడదు. అలాగే బిల్వపత్రాలతో అభిషేకం చేసినట్లయితే దరిద్రం ఉపశమింపబడిపోతుందిట. ఈ విధంగా గంధముతో చెయ్యొచ్చు. ఇక ఇందుతో చెయ్యొచ్చు, అందుతో చెయ్యకూడదని లేకుండా ఎన్నో రకాలైనటువంటి పదార్థాలతో శివుడికి అభిషేకం చేసుకున్నట్లయితే మనకున్న దరిద్రం తొలగిపోతుంది, మనకున్న అజ్ఞానం తొలగిపోతుంది, మనకి విద్య ప్రసాదింపబడుతుంది. ఐశ్వర్యకారకుడైనటువంటి పరమశివుడు అతి మంగళప్రదమైనటువంటి వాడు, అత్యంత మంగళప్రదమైనటువంటి కారుణ్యమూర్తి భోళాశంకరుడు. ఇటువంటి భోళాశంకరుడికి ఇన్ని రకాలైనటువంటి అభిషేకాలు ఉన్నాయి. ఏ రకమైన అభిషేకమైనా మనం భక్తి ప్రపత్తులతో చేసుకున్నట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. ఐశ్వర్యప్రదాత ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సంపదని ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు. ఆయన ఇవ్వనిదేమిటి? మోక్షాన్ని ఇస్తాడు. ఇవ్వనిదంటూ ఏమి లేదు, ప్రతిదీ ఇవ్వగలడు. కాబట్టి ఈ రకమైనటువంటి అభిషేకాలు ఏవి కుదిరితే అవి, ఎన్ని కుదిరితే అన్ని మనము ఇంట్లో శాలిగ్రామాన్ని పెట్టుకుని అభిషేకం చేసుకోవచ్చు. లేదా విశేషమైనటువంటి ఆలయాలు ఉన్నాయి మనకి, ఆ ఆలయాల్లోనూ చేసుకోవచ్చు. లేదా మన ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి ఈ శివాలయాలలో కూడా అభిషేకం చేసుకోవచ్చు. శివలింగం కనబడిందంటే అది పవిత్రమైన స్థలం అనే మనం గుర్తించుకోవాలి. కాబట్టి గుప్పెడు నీరు పోసిన ఆ భోళాశంకరుడు ఎంతో సంతృప్తి చెంది మనకి మంగళప్రదమైన వస్తువులన్నీ సమకూరాలి అని చెప్పి ఆయన ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీస్సుల కోసము మంగళాకారుడైనటువంటి పరమశివుణ్ణి, అలాగే ఆ జగదంబని మనసారా భక్తి ప్రపత్తులతో పూజించుకుని ప్రార్థించుకుని చక్కటి వరాలు పొందుతాం. నమస్కారం.